వెల్కమ్ బ్యాక్. ఇక తెలంగాణ రాజకీయాల్లో కొండా సుస్మితా పటేల్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. సీఎం రేవంత్ రెడ్డి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై ఆమె చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నేత జంగా రాఘవరెడ్డి తీవ్రంగా ఖండించారు. మరి జంగా రాఘవరెడ్డి రాజకీయ లక్ష్యాలేంటి? సుస్మితా పటేల్ వ్యాఖ్యలపై ఆయన స్పందన ఎలా ఉంది? మా ప్రతినిధి మౌనీష్తో జంగారెడ్డి ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అదేవిధంగా పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై కొండా సుస్మితా పటేల్ తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తను చేసిన వ్యాఖ్యలైతే దుమారం లేపుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయినటువంటి జంగా రాఘవరెడ్డి గారు ఏ విధంగా స్పందిస్తారో ఒకసారి మనం వారి మాటల్లో తెలుసుకుందాం. సార్ చెప్పండి, ముఖ్యంగా సుస్మితా పటేల్ ఒక సీఎం రేవంత్ రెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదేవిధంగా ఒక రేవూరి ప్రకాష్ రెడ్డి పైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేసింది. దీన్ని 100% నేను కొండా సుస్మితా పటేల్ పరకాల కాంటెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళ అమ్మ గతంలో అక్కడ ఎమ్మెల్యే మంత్రి వాళ్ళు ఉన్నారు. అధిష్టానం దగ్గర ఆమెకు టికెట్ తీసుకొచ్చే సత్తా ఆమెకుంది. ఆ టికెట్ కోసం గౌరవమైనటువంటి పెద్ద మనిషి వారిని కించపరిచి టికెట్ అడగాల్సిన అవసరం లేదు. వారి మీద అనుచిత వ్యాఖ్యానం చేయాల్సిన అవసరం లేదు. రెండవది, గౌరవ ముఖ్యమంత్రి గారి మీద పార్టీలో ఉండి అధిష్టానంలో ఉండి మంత్రివర్గంలో ఉండి అలా మాట్లాడము వాళ్ళ కూతురు తప్పుగా భావిస్తున్నాం. కొండా సురేఖ కూడా నాకు తెలియదని చెప్పడం జరిగింది. కతే పరకాలలో ఆడ పెద్ద మనిషి అయింది కాబట్టి నాకు కావాలి టికెట్, నాకు కావాలనే పోటీ మనస్తత్వంతో ఆశించిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆమె ముందుగా అక్కడ దస్తీ చేసే దిశలో ప్రయాణంలో ఈ తప్పుదం జరిగిందని చెప్పి నేను అనుకుంటున్నా. దానివల్లనే అనుచిత వ్యాఖ్యానం చేయడం జరిగింది. అది 100% తప్పు. టీపీసీసీ అధ్యక్షుల వారు ఉన్నారు. పార్టీ ఏం చేస్తారో వాళ్ళు చూసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా నీకు తెలియజేస్తాను. కొండా సురేఖ గారు ఇప్పుడు వివరణ ఇవ్వడం జరిగింది. దీనికి ఆ కొండా సుస్మితా పటేల్ మాట్లాడిన వ్యాఖ్యలకు నాకు ఎలాంటి సంబంధం లేదంటున్నారు. కొండా సురేఖ మాటలకు మీరు ఏకీభవిస్తున్నారు? 100% కొండా సురేఖ గారు గౌరవం మనిషి, ఆమె అనుభవం ఉంది కాబట్టి, ఆమె పెద్దరిగా ఉంది కాబట్టి ఆమె 100% ఆ తప్పును తప్పని బిడ్డ కదా అని చెప్పలేక చెప్పింది కాబట్టి 100% ఆమె కూడా తప్పుగా భావిస్తుంది. అలాంటప్పుడు క్రమశిక్షణ కమిటీ కొండా సురేఖకు 3 రోజుల గడువు ఇచ్చింది, వివరణ ఇవ్వాలని తెలిపినాయి. అంటే ఎందుకు ఇవ్వడం జరిగింది? సరే, తప్పకుండా పార్టీలో ఒక క్రమశిక్షణ సంఘం ఉంది కాబట్టి ఎవరు మాట్లాడినా ఇట్లా ఉంటుంది, ఎక్కడనో కాడ చర్యలు తీసుకోవాలని చెప్పి భయం ఉండాలని చెప్పి చేస్తారు. సరే, ఆ చర్యలు మళ్ళీ బుజ్జగిస్తారు, మాట్లాడతారు, ఇద్దరిని కూర్చుండబెడతారు, మాట్లాడతారు, సమస్య పోతుందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తారు. రాహుల్ గాంధీ యువత రావాలి అని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి ఏమో బహిరంగ సభలో రేవూరి ప్రకాష్ రెడ్డిని అయితే గెలిపించాలని చెప్పారు. ఇప్పుడు ఈ ఇద్దరిలో ఎవరిని మీరు ఏకీభవిస్తున్నారు? ఎవరి మాటలకు మీరు ప్రాధాన్యత ఇస్తారు? రేవంత్ రెడ్డి గారు అభివృద్ధి మీద మాట్లాడుకుంటూ ఈ అలజడను పక్కదారి పట్టియడం కోసము, ఈ అలజడి ఏమీ లేదు, ప్రభుత్వంలో మంచి పేరు రావాలి, ప్రభుత్వానికి మంచి పేరు రావాలి, ప్రజలలో కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు రావాలని చెప్పి అలా మాట్లాడడం జరిగింది తప్ప వేరే ఉద్దేశం కాదు. టికెట్ ఎవరు ఇచ్చేదే కాదు. కాంగ్రెస్ పార్టీలో టికెట్ అనేది రేవంత్ రెడ్డి చేతుల్లో ఇంకెవరి చేతుల్లో ఉండదు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చేతిలో ఉంటుంది. అధిష్టానం నిర్ణయం మేరకే, కమిటీ మేరకే టికెట్లు ఇవ్వబడతాయని చెప్పి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాటలకు ప్రాధాన్యత లేదంటారా? 100% ఆయన ముఖ్యమంత్రి అండి. టికెట్ విషయానికి వస్తే పార్టీ ఆయన ముఖ్యమంత్రి అండి. ఆయన నడవదా? ఆయన కూడా 50-60 టికెట్లు ఇప్పించుకుంటాడు తప్పకుండా. ఆయన స్థాయి ఉంది కదా. అనవసరంగా ఆయనకు స్థాయి లేదని చెప్పి ఎట్లా అంటారు? స్థాయి లేదే ఎమ్మెల్యే అయ్యిండు, ముఖ్యమంత్రి అయ్యిండా? అంటే కొండా సురేఖ ఇచ్చిన వివరణ కరెక్టే అంటున్నారు మీరు. కానీ మీ కాంగ్రెస్ పార్టీ నాయకులే కొందరు 20 మంది ఎమ్మెల్యేలు కలిసి తన పైన ఫిర్యాదు చేయడం జరిగింది. క్రమశిక్షణ క్రమంగా చర్యలు తీసుకోవాలంటున్నారు. మీరు ఆ 20 మందికి ఏకీభవిస్తారా? కొండా సురేఖకి ఏకీభవిస్తారు? సరే, 20 మంది సంగతి నాకు తెలిసిన విషయం. క్రమశిక్షణ కమిటీ ఉంటుంది. ఆ కమిటీ ఎట్లా తీసుకుంటుందో, ఏం తీసుకుంటుందో ఆ లెవెల్లో నేను లేను కాబట్టి నాకు తెలియదు. నేను ఆ లెవెల్లో నేను ఆలోచన చేయలేదు. ఓన్లీ అభివృద్ధి మీదే ప్రెస్ మీట్ పెట్టాను కాబట్టి, మీరు అడుగుతున్నారు కాబట్టి తెలియజేస్తున్నాను. నాకు అది తెలియదు. అధిష్టానం చూసుకుంటుంది. రాబోయే రోజులలో మీ రాజకీయ పరిస్థితి ఏ విధంగా ఉండదు? తప్పకుండా మేయర్ కాంటాక్ట్ చేస్తూ ఉన్నాను. జనరల్ అయింది కాబట్టి, ఇక్కడ సీనియర్ నాయకుని నేనే కాబట్టి నాకు అవకాశం ఉంది. అధిష్టానంతో చెప్పుకుంటాను, అడుక్కుంటాను, అవసరమైతే బతిమలు ఆడుకుంటాను. ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలు ఏమన్నా ఉన్నాయి? 100% డిలిమిటేషన్ అవుతుంది. తప్పకుండా పార్టీ కూడా నాకు ఎక్కడో నాకు స్థానం కల్పిస్తుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఏ స్థానం నుంచి కావాలనుకుంటాను?
సరే ఎక్కడైతే ఇప్పుడు డీలిమిటేషన్ అయినాక మాట్లాడుకుందాము. ఇప్పుడు మాట్లాడుకుంటే ఏమొస్తుంది? డీలిమిటేషన్లో ఏది ఎడిపోతుందో ఎవరు చెప్పగలం? కాబట్టి డీలిమిటేషన్ అయిన తర్వాత మా అధిష్టానం ఏది చెప్తే ఎవరిని ఎక్కడ పెట్టాలనో అధిష్టానం చూసుకుంటుంది. దాని నిర్ణయానికి కట్టుబడి ఉంటాం మేము. రైట్, ఇది జంగా రాఘవరెడ్డి గారు చెప్తున్న విషయాలు. కొండా సుష్మితా పటేల్ వ్యాఖ్యలను మేము ఖండిస్తున్నాం. అదేవిధంగా కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తున్నాం అంటూ అయితే వారైతే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నరేష్తో మౌనిష్, మెట్రో టీవీ, వరంగల్ నుండి.